బ్రేకింగ్ న్యూస్ చూస్తున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన తెలంగాణ కేబినెట్ తొలి సమావేశం ప్రారంభమైంది. సచివాలయంలోని 6వ అంతస్తులో ఈ సమావేశం జరుగుతుంది. ప్రమాణ స్వీకారం ముగిసిన వెంటనే ఏఐసీసీ సీనియర్ నాయకులతో సమావేశం ముగించుకుని అటు నుంచి నేరుగా సీఎం రేవంత్ రాష్ట్ర సచివాలయానికి చేరుకున్నారు. ఇక సచివాలయానికి ఆయన సొంత కారులోనే వచ్చారు. ఆ కారుకే పోలీస్ ఎస్కార్ట్ ఏర్పాటు చేశారు. కాగా కేబినెట్ భేటీ నేపథ్యంలో మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేసిన వారు సీఎం రేవంత్ వెనకాలే సచివాలయానికి వచ్చారు. సచివాలయాల సిబ్బంది ముఖ్యమంత్రి సహా నూతన మంత్రులకు ఘన స్వాగతం పలికారు. ఇదిలా ఉంటే మొదటి కేబినెట్ సమావేశంపై ఏ అంశాలపై జరగనుందనే విషయం మాత్రం ఇంకా వెల్లడించలేదు. కాగా ఎన్నికల్లో ఇచ్చిన 6 గ్యారెంటీల మీదనే ప్రధానంగా చర్చించనున్నట్లు తెలుస్తోంది. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన తెలంగాణ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన తెలంగాణ కేబినెట్ తొలి సమావేశం ప్రారంభమైంది. సచివాలయంలోని 6వ అంతస్తులో ఈ సమావేశం జరుగుతుంది. ప్రమాణ స్వీకారం ముగిసిన వెంటనే ఏఐసీసీ సీనియర్ నాయకులతో సమావేశం ముగించుకుని అటు నుంచి నేరుగా సీఎం రేవంత్ రాష్ట్ర సచివాలయానికి చేరుకున్నారు. సచివాలయానికి ఆయన తన సొంత కారులోనే వచ్చారు. ఆ కారుకే పోలీస్ ఎస్కార్ట్ ఏర్పాటు చేశారు. కాగా కేబినెట్ భేటీ నేపథ్యంలో మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేసిన వారు సీఎం రేవంత్ వెనకాలే సచివాలయానికి వచ్చారు. ఇక సచివాలయ సిబ్బంది ముఖ్యమంత్రి సహా నూతన మంత్రులకు ఘన స్వాగతం పలికారు. ఇదిలా ఉంటే మొదటి కేబినెట్ సమావేశంపై ఏ అంశాలపై జరగనుందనే విషయం మాత్రం ఇంకా వెల్లడించలేదు. కాగా ఎన్నికల్లో ఇచ్చిన 6 గ్యారెంటీల మీదనే ప్రధానంగా చర్చించనున్నట్లు తెలుస్తుంది. దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి హరీష్ అందిస్తారు. హరీష్, చెప్పండి, అసలుకి మొదటిగా భేటీలో ఏ అంశాలపై చర్చిస్తున్నారు? కేవలం 6 గ్యారెంటీల గురించే చర్చిస్తున్నారా, లేదా మిగతా అంశాలపై చర్చ జరిగే అవకాశం ఉందంటారా హరీష్? సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన సచివాలయంలో తొలి కేబినెట్ భేటీ సమావేశం కొనసాగుతున్నది. ప్రధానంగా ఈ భేటీకి సంబంధించి కూడా మొదటిసారిగా కొనసాగుతున్న భేటీ. దీంట్లో ప్రధానంగా 6 గ్యారెంటీలు, ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ప్రజలకు ఇచ్చిన 6 గ్యారెంటీలకు సంబంధించి కూడా తొలి సంతకం ఆయన ఏదైతే ప్రమాణ స్వీకారం సందర్భంగా కూడా తొలి సంతకం చేసిన నేపథ్యం కావచ్చు, ఆ 6 గ్యారెంటీలకు సంబంధించిన ఎలాగా అమలు చేయాలి, దాని విధి విధానాలు ఎలా ఉండాలనే పైన కూడా ఇక్కడ ప్రాధాన్యత ఈ సమావేశంలో చర్చ జరుగుతున్నట్టుగా తెలుస్తుంది. ఇక మరోవైపు అంటే తెలంగాణలో ప్రజా సమస్యలు, అలాగే ఇప్పుడు తుఫాన్ కొనసాగుతున్న నేపథ్యంలో ఇప్పటికే పంట నష్టపోయిన రైతులకు సంబంధించి కూడా ఆ తుఫాన్ నష్ట నివారణ చర్యలు కావచ్చు ఎలా ఉండబోతున్నాయి దానిపై నష్ట నివారణ చర్యలకు రైతులకు ఎలాంటి నివారణ చర్యలకు సంబంధించి కూడా నష్టపరిహారం ఇవ్వాలి దానిపైన కూడా ప్రధానంగా ఈ అంశాలపైన చర్చ జరుగుతుంది. ఎందుకంటే మొదటిసారి భేటీ కాబట్టి దీనికి ముందుగా నిర్ణయించలేని ప్రకారం అంటే ముందుగా ఈ అంశాలపైన సమావేశం అయితే చర్చ జరుగుతామన్నట్టుగా కూడా తెలుపని పక్షం కావచ్చు. అంటే మొదటిసారిగా కొనసాగుతున్న భేటీ. దీంట్లో 6 గ్యారెంటీలు, ప్రజా సమస్యలు, అలాగే నష్ట నివారణ, తుఫాన్ సంబంధించిన తెలంగాణ ప్రజలకు సంబంధించి పంట నష్టపోయిన రైతులకు నష్ట నివారణ చర్యలపైన కూడా ప్రధానంగా భేటీ కొనసాగుతున్నది. దీనికి అంటే రేవంత్ రెడ్డి తొలిసారిగా సచివాలయంలోకి అడుగుపెట్టారు. సచివాలయ సిబ్బంది కావచ్చు, సిఎస్ శాంతకుమారి సంబంధించి కూడా గౌరవ ఏదైతే స్వాగతం పలికిన నేపథ్యం కావచ్చు, రేవంత్ రెడ్డికి సంబంధించి కూడా ఆయన ఈ రోజు 10 మంది మంత్రులతో కూడా
ప్రమాణ స్వీకారం చేసిన నేపథ్యంలో ఆ మంత్రులతో కూడా ప్రధానంగా ఈ అంశాలపైన ఈ అజెండా పైన కూడా ఏదైతే సమావేశం కొనసాగుతుంది. అయితే అంటే 6 గ్యారెంటీలు, ఇదే 6 గ్యారెంటీలు సంబంధించి కర్ణాటక ప్రజలకు 5 గ్యారెంటీలు ఇచ్చిన నేపథ్యం కావచ్చు, అక్కడ ఏదైతే తొలి క్యాబినెట్ కావచ్చు, అలాగే అక్కడ ప్రమాణ స్వీకారం రోజే అక్కడ కర్ణాటక సంబంధించి 5 గ్యారెంటీలకు అక్కడ ప్రజలకు ప్రాధాన్యత కల్పిస్తూ తొలి సంతకం చేయడం జరిగింది. కాబట్టి ఇక్కడ తెలంగాణలో 6 గ్యారెంటీలకు సంబంధించి కూడా ఇప్పుడు తొలి రోజున ఈ రోజు రేవంత్ రెడ్డికి సంబంధించి కూడా తొలి సంతకం చేసిన నేపథ్యంలో దాని ఇంప్లిమెంట్ విధి విధానాలు ఏ విధంగా ఉండాలి, ఎట్లాంటి అంశాలను ప్రజలకు 6 గ్యారెంటీలకు సంబంధించి తీసుకోవాలనే పైన కూడా ప్రధాన ఎజెండాగా ఈ సమావేశం కొనసాగుతున్నది. మరోవైపు పూర్తిగా సెక్రటేరియట్ సంబంధించి కూడా ఇక్కడ మీడియా కావచ్చు, ఇతర సంబంధించి కూడా గేట్లు తెరుచుకున్న పరిస్థితులు ఉన్నాయి. గతంలో ఆ మీడియా కూడా బయటనే ఉండే పరిస్థితి ఉండేది. కాబట్టి రేవంత్ రెడ్డి ఏదైతే గతంలో చెప్పినట్టుగానే ఫ్రెండ్లీ గవర్నమెంట్ గా కాంగ్రెస్ పార్టీ వ్యవహరిస్తున్నది. కాంగ్రెస్ పార్టీ అధికారం రాగానే ఏదైతే మీడియా పాయింట్ కూడా అసెంబ్లీ లోపలికి తరలిస్తామన్నట్టుగా చెప్పిన నేపథ్యంలో ఈ రోజు అదే రేవంత్ రెడ్డి సెక్రటేరియట్ చేరుకుంటున్న నేపథ్యంలో ముందస్తుగా అంటే గంట ముందుగానే మీడియాను లోపలికి అనుమతించారు. మొత్తంగా ఏదైతే సెక్యూరిటీ పరంగా కూడా సెక్రటేరియట్ మొత్తం పూర్తిగా సెక్యూరిటీ కొనసాగుతున్న నేపథ్యం కావచ్చు, ఇక్కడ ఏదైతే ఇంటెలిజెన్స్ కావచ్చు, అలాగే టాస్క్ ఫోర్స్ ఇంకా లోకల్ పోలీస్ తో పాటు టాస్క్ ఫోర్స్ కూడా పూర్తి స్థాయిలో బందోబస్తు ఏర్పడిన నేపథ్యం కావచ్చు. ఇంకా రేపు సంబంధించి నేపథ్యం కావచ్చు, పూలే సంబంధించిన జ్యోతిరావు పూలే ప్రజా దర్బార్ కార్యక్రమాన్ని రేపు ఉదయం 10 గంటలకు రేపు ఏదైతే బీఆర్ ఇప్పుడు కొనసాగుతున్న ప్రగతి భవన్ ను దాని పేరు మారుస్తూ కూడా రేవంత్ రెడ్డి నిర్ణయం తీసుకున్నారు. ఏదైతే జ్యోతిరావు పూలే భవన్ గా కూడా దాని పేరు ప్రజాభవన్ గా కూడా పేరు నిర్ణయించిన నేపథ్యం రేపు అక్కడ ఏదైతే రేపు ప్రజా దర్బార్ 10 గంటలకు ఉంటుంది. కాబట్టి ఆ ప్రజా దర్బార్ సంబంధించి ప్రజల సమస్యలు వింటారు. ప్రజల సమస్యలు ఏ విధంగా పరిష్కరించాలనే పైన కూడా పూర్తిగా అధికారులంతా కూడా అక్కడ ప్రజా దర్బార్ కార్యక్రమంలో పాల్గొంటారు. కాబట్టి రేపటికి సంబంధించి అక్కడ ప్రజా దర్బార్ కార్యక్రమం ఎలా ఉండదని పైన కూడా ఇప్పటికే ఈ సమావేశంలో మంత్రులతో చర్చించినట్టుగా తెలుస్తున్న నేపథ్యం కావచ్చు. మొదటి సమావేశంలో ప్రజా దర్బార్ అలాగే 6 గ్యారెంటీల ఇంప్లిమెంట్ సంబంధించిన విధి విధానాలు, రైతు సంబంధించిన తుఫాన్ వల్ల నష్టపోయిన పంట నివారణ చర్యలపైన కూడా ఈ ఎజెండాగా సమావేశంలో చర్చ జరుగుతుంది. హరీష్, థ్యాంక్ యూ.